నేను ముఖ్యంగా ముఖ్యంగా నేను ప్రభాసన్న కోసం మూవీ చూడడానికి వచ్చిన ప్రభాసన్న కోసం నేను మూవీ చూడడానికి వచ్చిన కానీ ఈ మూవీ చూస్తే అన్నదమ్ములు ఎవరైనా సరే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక్కరు చెప్తున్నా అరే ఫోన్ చేసేలా ముందు మూవీ రీసెంట్ గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్ లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వెళ్ళాక. చాలా బాగా చేశారు రొత్తుల మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రదర్శన చేశారు కన్న పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగత్య చాలా బాగా నచ్చింది. శివుడి పాట బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. చెప్పడం చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 2 నిమిషాలు ఇస్తారు కదా చింపేశారు. ఇందులో చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం మ్యూజిక్ చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త మలయాళం ఇప్పుడు మోహన్లాల్ సినిమా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ప్రభాస్ గారి తర్వాత అక్కడి నుంచి ఉంటుంది సినిమా. విష్ణు గారి మీద వాళ్ళు వచ్చారు సినిమాకి. సినిమా మొదలైనప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా వెళ్తున్న కొద్ది ట్రోల్స్ మొదలవుతున్నారు. కానీ ఇచ్చాక నోర్లు లేచిన నోర్లు అన్ని మూసుకొని సైలెంట్ గా సినిమా చూడటం మొదలెట్టారు. ఈ అబ్బాయి ఏం సినిమా పైన సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు కన్ను అటు సైడ్ వెళ్ళడే కనుచూపు సినిమా వైపే చూస్తుంది. సినిమా 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 శివయ్యను ఆదరించి దయచేసి సినిమాకి వెళ్ళండి. టెంపుల్కి వెళితే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్య ఎంత ఆశిస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పట్లేదు. ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కానీ ఈ సినిమా నిలబెట్టింది శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు, మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది. నేను ముఖ్యంగా నేను ప్రభాసన్న కోసం మూవీ చూడడానికి వచ్చిన ప్రభాసన్న కోసం నేను మూవీ చూడడానికి వచ్చిన కానీ ఈ మూవీ చూస్తే అన్నదమ్ములు ఎవరైనా సరే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక్కరు చెప్తున్నా అరే ఫోన్ చేసేలా ముందు మూవీ రీసెంట్ గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్ లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వెళ్ళాక. చాలా బాగా చేశారు రొత్తుల మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రదర్శన చేశారు కన్న పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగత్య చాలా బాగా నచ్చింది. శివుడి పాట బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. చెప్పడం చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 2 నిమిషాలు ఇస్తారు కదా చింపేశారు. ఇందులో చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం మ్యూజిక్ చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త మలయాళం ఇప్పుడు మోహన్లాల్ సినిమా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి
ఉంటుంది. మధ్యలో ప్రభాస్ గారి 50 ఇంటర్వ్యూ తర్వాత అక్కడ నుంచి ఉంటుంది సినిమా. కృష్ణ గారి మీద వాళ్ళు వచ్చారు సినిమాకి. సినిమా మొదలైనప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా వెళ్తున్న కొద్ది ట్రోల్స్ మొదలెడుతున్నారు. కానీ ఇచ్చాక నోర్లు లేచిన నోర్లు అన్ని మూసుకొని సైలెంట్ గా సినిమా చూడటం మొదలెట్టారు. ఈ అబ్బాయి ఏం సినిమా భయ. సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు కన్ను అటు సైడ్ వెళ్ళడే, కన్ను చూపు సినిమా వైపే చూస్తుంది. సినిమా సినిమా సినిమా. శివయ్యను ఆదరించి దయచేసి సినిమాకి వెళ్ళండి. టెంపుల్కి వెళితే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్య ఎంత ఆశిస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పట్లేదు. ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కానీ సినిమా నిలబెట్టింది శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు, మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము, కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది. నేను ముఖ్యంగా ప్రభాస్ అన్న కోసం మూవీ చూడడానికి వచ్చిన అరే ఈ మూవీ చూస్తే కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక్కరు చెప్తున్నా. అరే ట్రోల్ చేసేలా ముందు మూవీ ఉగ్రసేంటి గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్ లోకి వచ్చినాక నా చెవిలో బ్లడ్ వచ్చింది అరుపులు వెళ్ళాక. చాలా బాగా చేశారు రొటీన్ మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగత్య చాలా బాగా నచ్చింది. శివుడి పాట బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. చెప్పడం చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా 20 నిమిషాలు ఉంటారు చింపేశారు. ఇందులో ఒకే చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం మ్యూజిక్ చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త మలయాళం ఇప్పుడు మోహన్ లాల్ సినిమా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయన స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది. మధ్యలో ప్రభాస్ గారి 50 ఇంటర్వ్యూ తర్వాత అక్కడ నుంచి ఉంటుంది సినిమా. కృష్ణ గారి మీద వాళ్ళు వచ్చారు సినిమాకి. సినిమా మొదలైనప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా వెళ్తున్న కొద్ది ట్రోల్స్ మొదలెడుతున్నారు. కానీ ఇచ్చాక నోర్లు లేచిన నోర్లు అన్ని మూసుకొని సైలెంట్ గా సినిమా చూడటం మొదలెట్టారు. ఈ అబ్బాయి ఏం సినిమా భయ. సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు కన్ను అటు సైడ్ వెళ్ళడే, కన్ను చూపు సినిమా వైపే చూస్తుంది. సినిమా సినిమా సినిమా. శివయ్యను ఆదరించి దయచేసి సినిమాకి వెళ్ళండి. టెంపుల్కి వెళితే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్య ఎంత ఆశిస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పట్లేదు. ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కానీ సినిమా నిలబెట్టింది శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు, మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము, కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది.